కొడుక్కి నా కూతురికి పెళ్లి చేసేద్దాం. ఆ పెళ్లి ఇలా చేయకూడదురా. వచ్చేవాళ్ళు, వినేవాళ్ళు, చూసేవాళ్ళు అందరూ ముక్కలు ఏలేసుకునేలా చేద్దాంరా. 10 ఎకరాల పొలంలో పెళ్లి పందిరి వేయిస్తాను. 25 కోళ్ల జనాన్ని పెళ్లికి పిలుస్తాను. కాకినాడ పీతలు, కోనసీమ కొరమేండ్లు, గోదావరి పొలసలు, గుంటూరు పచ్చళ్ళు, నెల్లూరు వేపుళ్ళు, కడప కారాలు, చెన్నై అప్పడాలు, నూజువేడు పళ్ల రసాలు, బొబ్బిలి నాటుకోళ్లు, విజయనగరం ఏటుపోతులు, అరకు పిట్ట మాంసాలు, సాలూరు జీడిపప్పుతో పెళ్లి భోజనాలు అదిరిపోయేలా చేయిస్తాను. తిన్నది అరగడానికి కనీసం 3 రోజులు పట్టాలి. అలా పెడతాను. బావా, కమింగ్ ప్లీజ్. థ్యాంక్ యూ. రుకో, ఏంటి ఇలా వచ్చావు? ఏం బావా, నీ గదికి నేను రాకూడదా? అలాని కాదు. ఐ నో బావా, నాకోసమే కదా నువ్వు వెయిట్ చేస్తుంది. అబ్బా, ఎంత సిగ్గు. నా దగ్గర ఎందుకు బావా సిగ్గు? అబ్బా, నువ్వు అసలేం మారలేదు బావా. ఎప్పుడూ అన్ని నాతోనే చెప్పించుకోవాలని చూస్తావు. సరే, నేనే గుర్తు చేస్తానులే. నేను 10th పాస్ అయినప్పుడు యూ గివ్ టు మామ్ గివ్ టు మీ. డూ యూ రిమెంబర్? మరీ ఇంతసేపు తెలియనట్టు నటించాలా బావా? ఇది చూడు. ఏంటిది? ఇది నా కోసమే చేసుంటారని మా ఫ్రెండ్స్ అంతా అంటారు. నాకివి ఇంత బాగా నప్పుతాయని నీకెలా తెలుసు బావా? నాకా? నేనే కాదు, నా టేస్ట్లు కూడా నీకు బాగా తెలుసు అన్నమాట. అన్నీ ఎప్పుడు నాతోనే చెప్పించుకోవాలని. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చానండి. మీ వారు రాలేదా? అదిగో అక్కడున్నారు. నమస్తే. లక్ష్మి, వియాల వారు వచ్చే టైం అయింది. వాళ్ళకి సంబంధించిన రూమ్స్ అన్ని ఓకే కదా? అన్ని ఇప్పుడే చూసొస్తున్నాను. అన్ని బాగున్నాయండి. ఉండడం కాదు, ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఈ సాంబశివరావు ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం అవుతుంది. మీకే కాదు, ఈ శ్రీలక్ష్మికి కూడా ప్రెస్టేజ్ మ్యాటరే. అవన్నీ దగ్గర నుండి చూసుకో. ఆ రాజేష్ విషయం నేను చూసుకుంటాను. పెళ్ళంటే ఇదే. ఆ టైంలో అయితే 3 నెలలకు ముందే మొదలు పెట్టేవాళ్ళం. వీధంతా పందిరే. వసంతాలని అవని ఇవన్నీ ఎన్ని పనులు చేసి అలిసిపోయేవాళ్ళం. ఇప్పుడు ఇంత చిన్న హాల్లో పెడుతున్నారు. అయ్యా, పెళ్లి కూతురు వచ్చిందా? వచ్చి అరగంట అయింది. ఇప్పుడు వచ్చి పెళ్లి కూతురు వచ్చిందా అని అడుగుతారేమిటండి? అలాగా, మరి ఇంకెందుకు ఆలోచన శాంభవి? నువ్వు వెళ్ళి గౌరీ పూజ స్టార్ట్ చేయి. ఒక్క నిమిషం ఆవాహయామి అని చెప్పడం మర్చిపోకే. ఆయుష్ తక్కువ పెళ్లిని చాలా ఆడంబరంగా చేస్తున్నారు.